తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక రకంగా చివాట్లు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి విచారణ ఉన్నప్పటికీ ఈ ఇష్యూలో ప్రభుత్వం దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏవీ లేవని చెప్పి ఈ మొదటి విచారణలోనే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు అడిగిన చాలా ప్రశ్నలకి ప్రభుత్వం తరపు న్యాయవాది దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ని 2 నెలల వరకు హోల్డ్ చేసి 2 నెలల తర్వాత ఎందుకు బయట పెట్టారని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని అడిగింది. ఆయన దీనికి ఏం సమాధానం చెప్పాడంటే, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంది, అందుకని ఇంత టైం తీసుకున్నారా అని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టులకి సాక్ష్యాలు కావాలి కానీ ఇలాంటి రాజకీయ వాదనలో కోర్టులు పరిగణలోకి తీసుకో. అలాగే ఎన్డీడీబీ టెస్ట్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది నుంచి సరైన సమాధానం లేదు. లడ్డూ కల్తీ జరిగింది అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి బయట మాట్లాడడం జరిగింది. మీరు లడ్డూను పరీక్షించారా అని చెప్పి అడగడం జరిగింది. ఎక్కడ పరీక్షించారు? ఇలా ఎక్కడా పరీక్షించలేదు, నేతిని మాత్రమే పరీక్షించారు. ఆ నేతిలో కల్తీ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా 100% కరెక్ట్ అని చెప్పడం లేదు. ఇలా పలు అంశాలపై సుప్రీంకోర్టులో ఈ ఇష్యూపై వాదనలు జరిగాయి. కానీ ఏ విషయం పైన ప్రభుత్వం తరపు న్యాయవాది నుంచి సరైన సమాధానాలు ఏమీ రాలేదు. ఇప్పుడు జరిగినటువంటి వాదనలు చూస్తేనే ఒక 90% వరకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు విచారణలో ఏదో ఒక మ్యాజిక్ చేస్తేనే గానీ ప్రభుత్వం ఈ విషయం నుంచి బయటపడలేదు. ఒక రకంగా ప్రభుత్వం ఈ విషయంపై రాజకీయంగా ఎక్కువగా ఉపయోగించుకుందాం అనే కోణంలోనే దృష్టి పెట్టింది. కానీ తప్పులు ఏమున్నాయనే దానిపైన సరిగ్గా దృష్టి పెట్టలేదు. అందుకనే ఇప్పుడు న్యాయస్థానాలు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలేకపోతుంది. బట్ తదుపరి వాదనలో ప్రభుత్వం ప్రూవ్ చేయగలిగే అంశం ఏదన్నా ఉంది అంటే కనుక ఒకటి కనిపిస్తుంది నాకు. ఆ ఏఆర్ డైరీని ఉద్దేశపూర్వకంగానే టెండర్లోకి వెళ్ళి తీసుకొచ్చారు అని ప్రూవ్ చేయగలిగితేనే ఈ లడ్డూ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. తప్పు జరిగింది అని చెప్పి చెప్పగలుగుతాం. ఎందుకంటే వీళ్ళు లడ్డూని పరీక్షించలేదు. ఆ లడ్డూలో ఏముందో ఎవరికీ తెలియదు. రకంగా కూటమి ప్రభుత్వం కూడా గతంలో వైసీపీ ఏదైతే తప్పులు చేసిందో అటువంటి తప్పులే చేస్తుంది. గతంలో వైసీపీ కూడా అనేక కేసుల్లో ఇలా కోర్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ అక్షింతలు వేయించుకుని వచ్చేది. ఇప్పుడు ఇంచుమించుగా కూటమి ప్రభుత్వానికి ఈ లడ్డూ ఇష్యూలో కూడా అదే జరిగేటట్టు ఉంది. ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ తదుపరి వాదనలో ప్రభుత్వం ఏదైనా ప్రూవ్ చేయగలుగుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. మన రాష్ట్రంలో ఎలక్షన్లు అయి 4 నెలలు గడిచిన ఆ ఎలక్షన్ వాతావరణం మట్టుకు మార్చలేదు. ఇరు పార్టీలు ఇంకా కొట్టుకు చేస్తానే ఉంటున్నాయి. 2019లో వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేసేద్దాం అనే ఉద్దేశంతోనే పనిచేసింది. ఇప్పుడు ఇంచుమించుగా కూటమి ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో పనిచేస్తుంది. గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు ఇవి అని చెప్పి ఏదో ఒక అంశాన్ని బయటికి తీసుకురావడం, దాని మీద పెద్ద ఇష్యూ లేపడం. కాదంబరి జత్వాని ఇష్యూలో కూడా అలాగే జరిగింది. బట్ కాదంబరి జత్వాని ఇష్యూలో పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఆ విషయంపై చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడినా తప్పేం లేదు. బట్ ఈ తిరుమల లడ్డూ విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు. అయినప్పటికీ బయటకు వచ్చి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల శ్రేయస్ కన్నా, రాష్ట్ర ప్రగతి కన్నా, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసేయాలి, వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసేయాలి. ఇదే ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.